పరశురాముని కొడవలి నిశ్శబ్దమైనప్పుడు భూమి మొదటిసారి ఊపిరి పీల్చుకుంది. కానీ ధర్మం ఒక నది, ప్రతి యుగంలో ఎగసిపడే అలా. అహంకారపు బూడిదలో నుంచి కొత్త నీరు పుట్టింది. కామంతో కళ్ళు మూసుకున్న ఓ రాజు, భయంతో వణికిన ఓ రాజ్యం. ఆ వేళ ఆకాశం మళ్ళీ జపించింది. లోకం మరో దివ్య అడుగు కోసం ఎదురు చూసింది. ఈసారి పర్వతాలను చీల్చే తుఫాను కాదు, కోపాగ్నితో దహించే ఋషి కాదు, ఒక రాజకుమారుడు, ఒక వెలుగు లాంటి పుట్టుక, అహంకారాన్ని నిశ్శబ్ద సూర్యోదయంతో విరిచే శక్తి. ధర్మ సంస్థాపనార్థాయ రామో అవతరిష్యతి. పరశురాముని రౌద్రం నుండి రాముని శాంతి వరకు ధర్మయాత్ర కొనసాగుతుంది. రామా, సీతమ్మ గారు లంకలో కుశలంగా ఉన్నారు. మీ ధర్మం మీదే ఆవిడ నమ్మకం. హనుమా, నువ్వు నాకు ఆశ కాదు, నువ్వే నా విజయం. రామా, మార్గం ఒక్కటే, లంకను చేరాలి. సముద్రాన్ని దాటడానికి వానరుల బలం సిద్ధంగా ఉంది.